ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పొంగులేటి ప్రసాద్ కేనంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఖమ్మంలో మొదటి నుంచి పట్టు నిలబెట్టుకుంటూ వస్తున్నారు కమ్మ సామాజిక వర్గం వారు. ఎంపీగా కూడా రెడ్డి వర్గీయుల్నే గెలిపిస్తే ప్రాబల్యం తగ్గుతుంది అన్న ఆలోచనలో కమ్మ సామాజిక వర్గం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉంది బీజేపీ. జలగం వెంకట్రావును బరిలో నిలిపే ప్రయత్నం చేసింది. కానీ ఖమ్మం బీజేపీ శ్రేణుల నుంచి వెంకట్రావుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెంకట్రావు స్థానంలో నామా నాగేశ్వరరావును బరిలో దింపాలనే ఆలోచనలో ఉంది బీజేపీ. నామాను ఇప్పటికే తన అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. వ్యాపారం వ్యవహారం బీజేపీతోనే సరైందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది నామా నాగేశ్వరరావు. ఇటీవల జరిగిన సొంతింటి పెళ్లి వేడుకల్లో నామా చేరికపై బీజేపీ చర్చలు జరిపింది. ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా పోటీకి నామా నుంచి కూడా సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఇది ఖమ్మంలో జరుగుతున్న ఓ ప్రచారం. ఒక పార్టీ కాదు, మొత్తం 3 పార్టీలకు సంబంధించిన వ్యవహారంగా మారింది. ప్రత్యేకించి బీజేపీలో సరికొత్త ట్విస్ట్ ను తెరపైకి తెచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మద్దతు పలికిన కమ్మ సామాజిక వర్గం ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం ప్రాబల్యం తగ్గుతుంది అన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తున్నట్టు తెలుసుకున్న బీజేపీ ధీటైన ఖమ్మ అభ్యర్థి కోసం వెతుకుతోంది. వాస్తవానికి ఇప్పటికే జలగం వెంకట్రావు పార్టీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఖమ్మం గుమ్మంలో ఏం జరుగుతుంది? ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా ప్రకటించారు నామాగా, మళ్ళీ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతోంది? మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక విధంగా రాజకీయ సమీకరణాలు పరిస్థితులు ఉంటాయి. ఖమ్మం రాజకీయాలు కూడా ఎప్పుడు కూడా భిన్నమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఉంటాయి. మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక చివరి వరకు కూడా క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కూడా ఆఖరి క్షణం వరకు కూడా ఉత్కంఠ లేపినటువంటి నేపథ్యంలో మొదటి నుంచి కాంగ్రెస్కి పట్టున్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. గత వరుసగా మొన్నటి ఎన్నికలతో చూసుకుంటే కేవలం బీఆర్ఎస్కు వరుస 3 ఎన్నికల్లో కేవలం 1 స్థానానికే పరిమితం చేసి కాంగ్రెస్ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసినంత పరిస్థితి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ కీలక నేతగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి అభ్యర్థిగా దాదాపుగా ఖరారు అయ్యారు అంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి జిల్లా మొత్తం కూడా దాదాపుగా కేడరు, బలమైనటువంటి కేడరు సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ సామాజిక సమీకరణాలు, కేడర్ బలంతో పాటు ఆర్థికంగా కూడా బలమైనటువంటి కుటుంబంగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికే దాదాపుగా టికెట్ ఫైనల్ అయ్యిందనే ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీలు కూడా ఆయనకి ధీటైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించాలనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ అభ్యర్థిని ఇప్పటి వరకు కూడా ప్రకటించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. వాస్తవానికి ఈ విషయంలో కూడా రోజుకో విధంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటీవలనే కొన్ని సమీకరణాలు జలగం కుటుంబానికి చెందినటువంటి జలగం వెంకట్రావుని టికెట్ హామీ ఇచ్చి అతన్ని బీజేపీలోకి చేర్చుకుంది అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ మొన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్టులో ఖమ్మం పెండింగ్లో ఉండటం, ఎవరో బలమైనటువంటి అభ్యర్థిని ఇతర పార్టీల నుంచి తీసుకువచ్చి అతనికి టికెట్ కేటాయిస్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జలగం వెంకట్రావు దాదాపుగా అంటే జలగం కుటుంబానికి జిల్లా వ్యాప్తంగా కూడా కొంత కేడరు ఉంది, ఆ కుటుంబానికి ఇమేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో జలగం వెంకట్రావు గతంలో సత్తుపల్లి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కొత్తగూడెం జనరల్ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలుపొందినటువంటి పరిస్థితి. అటు కొత్తగూడెం, ఇటు సత్తుపల్లి, అశోరాపేట, ఖమ్మం ఈ 4 నియోజకవర్గాలలో జలగం కుటుంబానికి కొంత సంబంధాలని ఆ ప్రభావం కనిపిస్తుంది. ఖచ్చితంగా విజయ అవకాశాలు ఉన్నాయటువంటి ఆ కోణంలో నుంచే జలగం వెంకట్రావుని బీజేపీలో చేర్చుకొని టికెట్ హామీ ఇచ్చింది అనేది ప్రచారం జరుగుతుంది. కానీ ఆఖరి క్షణంలో అతన్ని పేరుని ప్రకటించకుండా పెండింగ్లో పెట్టడం ఈ తెర వెనకాల చకచక రాజకీయ పరిణామాలు జరుగుతుంది. తాజాగా బీఆర్ఎస్ ప్రకటించినటువంటి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుని ప్రయత్నం చేస్తుంది, అతనితో చర్చలు జరుపుతుంది. నామా నాగేశ్వరరావు కూడా భవిష్యత్తు తన రాజకీయ భవిష్యత్తు కానీ వ్యాపార సంబంధాలు ఇతర అంశాలు దృష్ట్యా అతను కూడా దాదాపుగా బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అందుకనే అతన్ని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రచారం కానీ కార్యాచరణ కానీ ఎక్కడ కూడా నేతలు కావచ్చు, ఆయన ఎంపీగా ఉన్నటువంటి నామనాగేశ్వరరావు కూడా ఎక్కడ ఇంతవరకు ప్రచారం కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి నేతను బరిలోకి దించాలి, ఆ సామాజిక వర్గం మొత్తం కూడా తమ వైపు ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి,
పొంగులేటి ప్రసాద్ రెడ్డికి ధీటైన అభ్యర్థి ఇతనే అవుతాడు అనేది ఆ కోణంలో నుంచి సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నుంచి బలమైనటువంటి అభ్యర్థి ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే బీజేపీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. చర్చలు కనుక ఫలప్రదమైతే 1-2 రోజుల్లోనే నామా నాగేశ్వరరావుని బీజేపీలోకి చేర్చుకునే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.